రోజులో మేము సేవకు వచ్చినప్పుడు సరిగ్గా తినడానికి తిండి లేదు, మంచి వస్త్రాలు లేవు, దయనీయమైన పరిస్థితి మా పరిస్థితి. నా ఒక్కడి గురించి నేను చెప్పట్లేదు, మా సమకాలికులందరూ పరిస్థితి చెప్తున్నాను. చాలని ఆహారం, చాలని వసతులు. ఒక చోట నేను ఒక పాస్టర్ గారి దగ్గర సేవ చేస్తూ ఉంటే కనీసం ఫుడ్ కూడా లేదండి, భోజనం కూడా లేదు. కోటి విద్య కూటి కోసం అంటారు. సేవ ప్రారంభంలో తినడానికి తిండి కూడా లేదు. నేను మంచి మనస్సాక్షితో చెప్తున్నానండి. రోజంతా తిరిగి మందిరానికి వస్తే ఉండడానికి గూడు లేదు, తినడానికి తిండి లేదు. నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు గూడు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడికి తలవాల్చడానికి స్థలం లేదని బైబిల్ చెప్తుంది. మాకు ఉండడానికి చోటు లేదు, తినడానికి తిండి లేదు, కానీ సేవ చేస్తున్నాం. ఎక్కడో కాదండి, హోసనా మినిస్ట్రీస్లో. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సమృద్ధి ఒకప్పుడు లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆధిక్యత, ఈ గొప్పతనం ఒకప్పుడు లేదు. దయనీయమైన పరిస్థితి, కడు పేదరికం పరిచర్యలో. ఒక పూట తింటే ఇంకొక పూటకు ఆహారం ఉంటుందో లేదో చెప్పలేమండి. చెన్నై, అది తమిళనాడు చెన్నై. మద్రాసులో మేము సేవ చేస్తున్నాం. పగలంతా తిరిగి సేవ చేసి మందిరానికి వచ్చేవాడు. వస్తే మా పాస్టర్ గారు నాకు బాగా గుర్తుండే, 5 రూపాయలు ఇచ్చేవాడు, 5 రూపీస్ ఇచ్చేవాడు, లేకపోతే 5 రూపాయలు, ఒక 4 రూపాయలు ఇచ్చేవాడు. ఇస్తే ఆ రోడ్డు మీద అన్నం అమ్ముతూ ఉంటారండి. ఎక్కడిది ఆ భోజనం అంటే, హోటల్లో పని చేసుకునే వాళ్ళకి మిగిలిన భోజనాలన్నీ కూడా ఒక బాక్స్ కేసి ఇస్తారనమాట. మిగిలిందంతా పారేయకుండా వాళ్ళకి ఇస్తే, పారేసి దానికి సిద్ధంగా ఉన్న అన్నాన్ని సాంబార్ తీసుకొచ్చి రోడ్డు మీద ఒక చెట్టు కింద కూర్చొని ఒక తల్లి 2 రూపాయలు 3 రూపాయలు ఇస్తే ఒక గిన్నె నిండా అన్నం, ఒక గిన్నె నిండా సాంబార్ ఇస్తుంది. సాంబారు పులిసిపోయి ఉంటుంది, అన్నం మెత్తబడిపోయి ఉంటుంది. ఎందుకంటే ఉదయం వండిన అన్నం, మధ్యాహ్నం ఉంది, రాత్రిది మొత్తాన్ని మిక్స్ చేసేసి ఉంటారు. కొంచెం చల్లబడిపోయి ఉంటుంది, కొన్ని వెచ్చగా ఉంటుంది, మొత్తం కాస్త మెత్తబడిపోయి ఉంటుంది అన్నం. సాంబార్ ఏమో కొంచెం స్మెల్ వచ్చేసి ఉంటుంది. దాన్ని అక్కడ అమ్ముతుంటారు. మాకు ఇక లేక, వేరే అవకాశం లేక, వండుకొని తినే అవకాశం లేక వెళ్ళి 5 రూపాయలు, ఒక 3 రూపాయలు ఇస్తే ఒక గిన్నెకి అంత అన్నం, అంత సాంబార్ ఇచ్చేవాళ్ళు. దాన్ని తీసుకొచ్చి 2 పళ్ళెం తీసుకొని, 2 ప్లేట్ తీసుకొని, ఒక బెగ్గర్లాగా వెళ్ళి ఆ 3 రూపాయలు ఇస్తే అంత అన్నం సాంబార్ ఇచ్చేవాళ్ళు. దాన్ని తీసుకొచ్చేవాడు. నాకు చాలా నామూషిగా, చాలా కష్టంగా ఉండేదండి. మా నాన్నగారు రైల్వే డిపార్ట్మెంట్లో డ్రైవర్గా ఉద్యోగం చేశారు. మేము పెద్ద కోటేశ్వరులు కాకపోయినా శుభ్రంగా తిని మంచిగా ఉన్న కుటుంబం. ఒకరి దగ్గర ఆశించకుండా ఉన్న దాంట్లో తృప్తిగా. మా అమ్మగారు దారిలో పోయే వాళ్ళందరూ పిలిచి భోజనాలు పెట్టేది. దాన ధర్మాలో ప్రియుల పెట్టిన పేరు మా అమ్మగారికి. ఆ ప్రాంతాలు అటు వెళ్ళేవాళ్ళు, ఇటు వాళ్ళందరికీ పిలిచి భోజనం పెట్టేది. అడుక్కునే వాళ్ళు ఇంటి వసారాలో కూర్చోబెట్టి ప్రియుల బంధువులకు భోజనం వడ్డించినట్లు మా అమ్మగారు వడ్డించేది. అడుక్కునే వాళ్ళు కూడా అంత ఆప్యాయంగా చూసేది మా అమ్మగారు. మరి అలాంటి కుటుంబంలో వచ్చిన నాకు పూటకు భోజనం లేదు. రోడ్డు మీదకి వెళ్ళి భోజనం తీసుకొస్తే మా పాస్టర్ గారు దాన్ని షేర్ చేసుకుంటే ఆయన భోంచేసి వెళ్ళిపోయేవాడు. సాంబార్ వాసన వస్తుండేది, అన్నం మెత్తబడి ఉండేదండి. ఆ మెత్తబడిన అన్నంలో సాంబార్ పోసి ఎంత కలిపినా ఆ వాసన నోటి దగ్గర తీసుకొస్తుంటేనే కక్కు వచ్చేసేది. నాకు చాలా బాధగా ఉండేదండి. నేను ప్రభు పరిచర్యకు వచ్చినప్పుడు ఎంతో రోషంగా ఇంట్లో వాళ్ళందరినీ ఎదిరించి, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎదిరించి సేవ చేయాలి గొప్ప ఉద్దేశంతో, గొప్ప సంకల్పంతో దేవుని పిలుపుని అందుకొని వచ్చాను. నేను బయలుదేరి వస్తున్నప్పుడే మా ఇంట్లో వాళ్ళు అన్నారు, నీవు ఉండలేవు లేరా, తిరిగి వచ్చేస్తావు లేరా, నీవు పెద్ద ఏదో బడాయి కోసం పోతున్నావు అని రకరకాలుగా చెప్పారు. సరే, ఒకవైపున రోషం, ఒకవైపున అనేవాళ్ళ ముందు మంచిగా సేవ చేసి చూపించాలని రోషం, కానీ ఇక్కడ ఈ ఆహారం లేదు. ఇప్పుడు అన్నం కలిపి తినడానికి మనసు ఒప్పక ఆ వాసన భరించలేక తీసుకెళ్ళి దాన్ని బాత్రూంలో తీసుకెళ్ళి బేషన్లో దాన్ని కుమ్మరించి నీళ్లు కొట్టేసేవాడిని. అలా పారేసినట్లు తెలిసిన పాస్టర్ గారు ఒప్పుకోడు. అందుకొరకు ఆయన పక్కకి వెళ్ళేదాకా అన్నం కలిపి చివరి తీసుకెళ్ళి దాన్ని పారేసి ఒట్టి మంచినీళ్ళు తాగి పడుకునేవాడండి. నాకు బాగా, ఒక రాత్రి కాదు, ఎన్ని రాత్రులు, అలాంటి రాత్రులు. ఎవరింటికైనా వెళ్ళాను అనుకోండి, ఎవరింటికైనా వెళ్తే అక్కడ ఎవరో ఉండేది కొంతమంది విశ్వాసులు. ఎవరైనా బాబు భోంచేసి వెళ్ళండి అయ్యా అని అంటే, ప్రియులరా, నా కళ్ళు ఆహారం కొరకు ఎదురు చూస్తూ ఉండేది. నాకు అప్పుడు సరిగ్గా 19 సంవత్సరాలు అండి. బాగా తినగలిగిన వయసు, అది తినగలిగిన శక్తి ఉంది. ఆకులతో ప్రాణం కేకలేస్తూ ఉండేది. అయ్యా భోంచేసి వెళ్ళండి పాస్టర్ గారండి, భోంచేసి వెళ్ళండి అంటే మా పాస్టర్ గారు వద్దులేమ్మా అంటే, మనకు లేకపోయినా
లేదన్నట్టు ఉండకూడదు కదండి. మా పాస్టర్ గారు లేదమ్మా ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాము, మందిరానికి వెళ్ళి భోజనం చేస్తామని అనేవాడు మా పాస్టర్ గారు. ప్రియులారా, నా నోరంతా ఎండిపోతూ ఉండేది, నా కళ్ళు ఆత్రం ఎదురు చూస్తుండేది, ఈ పూటైనా ఈ తల్లి మనకు అన్నం పెడితే తిని వెళదామని. పాస్టర్ గారు నాన్న రారు, బయలుదేరదాం, వెళ్దాం రారా అనేవాడు. కానీ నేను అక్కడ నుండి దాటి రాలేకపోయేవాడిని. ఈ పూటన్నా వీళ్ళు అన్నం పెడితే తినేసి వెళదాము అని నా మనసు కోరుకుంటూ ఉండేదండి. అలాంటి దీనస్థితి. అప్పుడు నేను అనుకునేవాడిని, దేవుడు ఇలాంటి స్థితి కోసమే పిలిచాడా? జనములకు మనం కోట్ల ఆస్తులు కావాలి, ఐశ్వర్యం కావాలి, మేడలు కావాలి, మిద్దెలు కావాలి, కదలి కారు కావాలి, అలాంటివి ఏం కోరుకోలేదు కదా. కనీసం 3 పూట తిండి కూడా శుభ్రంగా పెట్టలేకుండా పోతున్నాడు దేవుడు. సరే, దేవుడు దీని కొరకు మమ్మల్ని సేవకు పిలిచాడా అని నా మనసులో పలుసార్లు అనుమానం వచ్చేదండి. కానీ ప్రతిదీ గొంతులు పెట్టుకొని భరిస్తూ సహిస్తూ వీటి వెనకాల ఏదో గొప్ప ఆశీర్వాదం దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. గాఢాంధకారపు లోయ దాటిన తర్వాత అవతల దేవుడు ఏదో ఒక ఆశీర్వాదం దాచి ఉంచాడు, అవతల ఏదో ఒక క్షేమాన్ని దాచి ఉంచాడు. ఈ అంధకారానికి భయపడకూడదు, ఈ గాఢాంధకార అనుభవానికి భయపడకూడదని సహిస్తూ భరిస్తూ ఓర్పుతో ఉన్నందుకై దేవుడి రోజు ప్రియులరా సమృద్ధిని ఇచ్చాడు. ఈరోజు వద్దు అంటే వద్దు అన్న కూడా, నేను చిరాకుపడి వద్దు అని దండం పెట్టినా కూడా పేకల దాకా పెడుతున్నారు. ప్రియులరా, ఎందుకు ఈ మాటలు చెప్తానంటే కొన్నిసార్లు దేవుడు మనల్ని నడిపించే మార్గాలు బహు కఠినంగా, బహు ఇబ్బందిగా ఉంటుంది. అవన్నీ దాటిన తర్వాత అవతల గొప్ప ఆశీర్వాదం దేవుడు దాచిపెట్టాడు. చప్పట్లు కొట్టు గట్టిగా.